టాలీవుడ్లో రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహేష్ బాబు ఖలేజా సినిమా రిలీజ్ అయి రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది. టాలీవుడ్లో రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా క్లాసిక్ మూవీస్ని, బ్లాక్ బస్టర్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. దీంతో రిలీజ్లో స్టార్ హీరోల సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు ఖలేజా మూవీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రాన్ని రిలీజ్ చేశారు. 4K రిజల్యూషన్తో ఈ మూవీని శుక్రవారం ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రిలీజ్ మూవీస్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. మహేష్ బాబు ఖలేజా మూవీ మొదటి రోజు ఏకంగా ఉదయం 8:26 కోట్ల గ్రాస్ని రాబట్టడం విశేషం. దీంతో ఈ మూవీ రిలీజ్ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. గతంలో రూ.75 కోట్లతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ టాప్లో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా గబ్బర్ సింగ్ నిలిచింది. ఆ రికార్డులను ఇప్పుడు మహేష్ బాబు ఖలేజా బ్రేక్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఖలేజా మూవీ 2010లో విడుదలైంది. స్ట్రెయిట్ రిలీజ్ టైంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శల ప్రశంసలందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కానీ ఇప్పుడు స్ట్రెయిట్ రిలీజ్ కంటే రిలీజ్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ మూవీ శనివారం, ఆదివారం కూడా బాగానే రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇది సుమారు 15 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని కొన్న నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన ఖలేజా చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. అతడు సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ మూవీని సింగనమల రమేష్ బాబు, సి. కళ్యాణ్, ఎస్. సత్యరామమూర్తి నిర్మించారు. రూ.32 కోట్లకు రూపొందిన ఈ మూవీ 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సగం నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు 6-7 రెట్లు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఖలేజా రిలీజ్ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించే అవకాశం ఉంది.